మరి మరొకసారి ఈ రాష్ట్రం విడిపోయే విధంగా ఈ చర్యలు తీసుకునే విధానాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. రాష్ట్రం సమైక్యంగా ఉండాలి, అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలి, ప్రాంతాల మధ్య అసమానతలు ఉండకూడదు అని చెప్పి కోరుకోవాలంటే ఈ రాయలసీమ ప్రయోజనాలకు సంబంధించి ఏ ఒక్క చిన్న అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాల్సిన చారిత్రకమైన అవసరం ఎంతగానో ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాంతం నుంచి ఏ ఒక్కరి తరలించాలని ప్రయత్నం చేసినా రైలు పెద్ద ఎత్తున తిరుగుబాటు సమాయత్తమవుతారు. మేము అన్ని పార్టీలను ఒకటే కోరుతున్నా, ప్రజాప్రతినిధులు కానివ్వండి, ఈ ప్రాంతానికి సంబంధించిన వివిధ స్వచ్ఛంద సంస్థలు కానివ్వండి, ప్రజా సంఘాలు కానివ్వండి, ఈ రాయలసీమ ప్రయోజనాల కోసం ప్రాంతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మనమందరం కూడా సమైక్యంగా ఈ ప్రాంతాన్ని కాపాడుకోవాల్సిన, ఈ ప్రాంత అభివృద్ధిని కాంక్షించాల్సిన అవసరం ఎంతగానో ఉంది. శాసనసభ్యులు కానీ, పార్లమెంట్ సభ్యులు కానీ ఈ విధానాన్ని, ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వ కూటమి తీసుకున్న నిర్ణయాన్ని ముక్తకంఠంతో వ్యతిరేకించాల్సిన అవసరం ఎంతగానో ఉంది. అదేవిధంగా ఇంకొక విషయాన్ని కూడా చెప్పదలుచుకున్నా. ఈరోజు ఇప్పుడు సమావేశాలు జరుగుతున్నాయి. మారిన కాలమాన పరిస్థితుల దృష్ట్యా ఒక రాయలసీమ ప్రాంతమే కాకుండా తెలంగాణ ప్రాంతం అయితేనేమి, వెనుకబడిన ఉత్తర కోస్తా లాంటి ప్రాంతాలన్నింటినీ కూడా న్యాయం జరగాలి అంటే ఏదైతే ఒప్పందంలో శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి ఒక విద్యుత్ ప్రాజెక్టుగా అక్కడ ఉందో ఆ ప్రాజెక్టులో పూర్తిగా విద్యుత్ ఉత్పత్తి మానివేయాలా, కేవలం అది సాగునీటి ప్రాజెక్టుగా మాత్రమే తీసుకురావాలా. ఎందుకంటే సాగునీటికి, త్రాగునీటికి ఇబ్బంది కాకుండా వరద వచ్చినప్పుడు విద్యుత్ ఉత్పాదన చేయొచ్చు. కానీ గతంలో 1923వ సంవత్సరంలో ఆ ప్రాజెక్టు మొదలైనప్పుడు ఆ రోజు పరిస్థితిలో సౌర విద్యుత్ లేదు, ఆ రోజు పరిస్థితిలో పవన విద్యుత్ లేదు. మరి ఈరోజు ప్రత్యామ్నాయంగా అనేకమైన విద్యుత్ సౌకర్యాలు వచ్చాయి. ఒక రూపాయిని సృష్టించవచ్చు కానీ, వందల వేల కోట్ల రూపాయలు సృష్టించవచ్చు కానీ ఒక నీటి బొట్టును సృష్టించలేము. మరి విద్యుత్తు ఉత్పత్తి ద్వారా వేల క్యూసెక్కులు సముద్రం పాలు నిరుపయోగంగా సముద్రం పాలు అవుతూ ఉంటే మరి మూడు ప్రాంతాలు, తెలంగాణ అయితేనేమి, రాయలసీమ అయితేనేమి, కోస్తా ప్రాంతాల్లో అయితేనేమి అందరికీ నష్టం జరగకుండా అన్ని ప్రాంతాలు ఎప్పుడైనా వర్షాలు తక్కువైన ప్రాంతంలో సందర్భంలో ఆ ప్రాంతాలకు శ్రీశైలం డ్యాంలో నీళ్లు నిల్వ ఉంచుకోవడం ద్వారా ఒక సంవత్సరం అదనంగా ఉపయోగపడే పరిస్థితి ఉంటుంది. అటువైపుగా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుతున్నా. అలాగే ఇప్పుడు వస్తున్న అభద్రతల నేపథ్యంలో తుంగభద్ర డ్యాం ఇప్పటికే 370 టీఎంసీలు వరదొచ్చింది తుంగభద్ర డ్యాంకు ఈ సంవత్సరమే. దాదాపుగా తుంగభద్ర డ్యాం నుంచి అనంతపురం జిల్లాకు ఏ రకమైన ఎత్తిపోతలు లేకుండా ఒక గ్రావిటీ ద్వారా మనకు నీళ్ళు వచ్చే అవకాశం ఉంది. అది ఒక సమాంతర కాలువన, ఆ సమాంతర కాలువకే ప్రత్యామ్నాయంగా వరద కాలువన ఏ పేరు పెట్టుకున్నా కూడా ఆ నీళ్లు తీసుకొచ్చే అవకాశం మన సమాంతరంగా ఉండే అవకాశం ఉంది. దాని ద్వారా ఒక అనంతపురం జిల్లా కాదు, ఈ రాయలసీమ 4 జిల్లాలకు కూడా నీళ్లు సమృద్ధిగా లభించే అవకాశం ఉంది. ఎందుకంటే వరద ద్వారా శ్రీశైలంపై, నాగార్జున సాగర్పై, ప్రకాశం బ్యారేజ్పై సముద్రంలో వందలాది టీఎంసీలు కలవడం జరుగుతుంది. మనం ఈరోజు 2 రాష్ట్రాల మధ్య వివాదం అనుకుంటా ఉన్నారు చాలామంది. 3 దేశాల మధ్య, 4 దేశాల మధ్య నదీ జలాలను పంచుకున్న సందర్భాలు చూశాం. కాబట్టి ఈ సందర్భంలో 2 రాష్ట్రాల మధ్య మన రాష్ట్రానికి నీళ్లు కాదు, కర్ణాటక రాష్ట్రానికి కూడా నీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రాష్ట్రం ప్రజలకు, మనకు ఉపయోగకరంగా ఈ యొక్క సమాంతర కాలువను కూడా చిత్తశుద్ధితో ప్రయత్నం చేయాలి అని చెప్పి నేను కోరుకుంటూ, మరొక్కసారి ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని నేను కోరుతున్నా, తక్షణమే ఏదైతే మీరు ఈ యొక్క నిర్ణయం తీసుకున్నారో నిర్ణయం తీసుకొని దాన్ని ఉపసంహరించుకోవాలా. లోకాయుక్త కానీ, హ్యూమన్ రైట్స్ కమిషన్ కానివ్వండి, అదేవిధంగా హైకోర్టు అక్కడ రాజధాని కానీ తరలించాలని, అమరావతి తరలించాలనే ప్రయత్నాన్ని విరమించుకోవాలని చెప్తున్నా. లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ కార్యక్రమానికి రాయలసీమ ప్రజానీకం సమాయత్తం అవుతుందని చెప్పి హెచ్చరిస్తున్నాం.